హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా ఈ రోజు ఎపిసోడ్ చూసి మతిపోయిందనే చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. సంజన గారు తీసుకున్న నిర్ణయం చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనిపించిందండి. బిగ్ బాస్ టీం మొత్తానికి అసలుకి బుర్ర తిరిగిపోయే షాక్ అయితే ఇచ్చేసింది. ఎందుకంటే వాళ్ళేదో ఈమె దగ్గర నుంచి సారీని ఎక్స్పెక్ట్ చేశారు. అలాగే ఇక వాళ్ళ సాక్రిఫైసుల ద్వారా మళ్ళీ ఉంచుతాము, ఈమెను ఇంకా డౌన్ చేద్దాము అని అనుకుంటే మీ పని ఇలా ఉందా, నా ప్లాన్ చూడండి ఎలా ఉందో అని చెప్పేసి ఈమె నేను వెళ్ళిపోతాను, గేట్స్ తీసారా వెళ్ళిపోతాను, నేను సారీగా చెప్పను, ఈ సాక్రిఫైసెస్ వీళ్ళు చెప్పిన భిక్షతో నేనైతే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఎక్కువ అని చెప్పిన మాటలు ఉన్నాయి చూడండి. అబ్బా ఇది హైలైట్ అండి. నేను ఎవరిని ఇక్కడ కించపరచలేదు, వాళ్ళు చేసింది నేను చెప్పాను, చూసిందే చెప్పాను, అంతకు మించి నేనేం చెప్పలేదు కదా. వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని నేను చెప్పలా. ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి ఉన్న విషయం నాకు తెలుసు. నాకు అన్‌కంఫర్టబుల్‌గా విషయాన్ని మాత్రమే చెప్పాను. ఇక నేను ఇక్కడ ఎవ్వరిని కూడా క్యారెక్టర్ అసోసియేట్ నేనైతే చేయలేదు అని చెప్పిన విధానం చూడండి. నాగ్ సార్‌కి దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించిందనే చెప్పాలి. హౌస్‌మేట్స్‌కి కూడా ఒక్కరు కూడా ఆమె పక్షాన స్టాండ్ తీసుకోలేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా సరిగ్గా చెప్పింది. నా పక్షాన మీరు ఎవ్వరూ లేకపోయినా పర్లేదు, నాకు నేను స్టాండ్ తీసుకోగలను, ఆ సత్తా నాకుంది. సో గేట్స్ ఓపెన్ చేస్తారా వెళ్ళిపోతాను, అంతేగాని సారీ మాత్రం చెప్పనన్న విధానం సూపర్ అనిపించింది. ఇక బ్రతిమలాడుకొని మరీ చెప్పించుకున్నట్టుంది పరిస్థితి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.